అనగా ఒక ఊరిలో ఒక తాత ఉన్నాడు. ఆ తాత పేరు జక్కయ్య. వాక్యం చెప్పినప్పుడు నవ్వదు. దేవుడితో నవ్వుకోవడం, దేవుడు చాలా మంచివాడు. యెహోవా ఆకాశం నుండి మనుషులను చూస్తున్నాడు. అన్ని ఎలా కూర్చుందో ఎవరు చూశారు? కాదు జ్ఞానం చూపుకో ఎలా కూర్చున్నాడు ఎవరు చూశారు? ఎవరు చూశారా? దేవుడి దగ్గర నవ్వుకోవడం, దేవుడి దగ్గర నవ్వుకోవడం. నేను నా భారతపడి మీటింగ్కి వెళ్ళామండి. నా గొడవ పోయింది సంగీకరణమో దిగుతుకరణం ఇవన్నీ గ్రంథాలు చేపించి కన్వర్షన్ చేసి ఆది కన్ను ఇంటర్ చేయరు, పెద్ద కన్ను ఇంటర్ చేయరు, ప్రకటన ఇంటర్ చేయరు, మలయాళం ఇంటర్ చేయరు. అన్ని చెప్తే 150 మంది భాషతో తప్పు పెట్టుకున్నాయ్యా. ఆ భాషనే చెప్పడం వాళ్ళ 6 పిల్లలు వాళ్ళందరికీ మనిషికి 50 రూపాయలు ఇచ్చారు. 50 రూపాయలు ఇచ్చారు. మత్తయి 8 అధ్యాయులు, మార్కు 26 అధ్యాయులు, యోగా 29 అధ్యాయులు, సామెత 31 అధ్యాయము, కీర్తన 150 అధ్యాయులు అన్ని చెప్తారు. ఆ పిల్లలు మార్పుల గురించి పిల్లలు మాట్లాడుతుంటే ఇక్కడికి వచ్చి మొదలుపెట్టుకొని మార్పుల గురించి చెప్పింది. ఆత్మఫలాలు గంతరచన పత్రిక 5 అధ్యాయము 19 చెప్పేశారు. శరీర కార్యాలు గంతరచన పత్రిక 5 అధ్యాయం 21 చెప్పినప్పటికి సరిగా ఉన్నాను రా. అయ్యగా మనం ప్రశ్నలు అడుగుతారా? ప్రశ్నలు అడిగిన మనకి ఇష్టం ఉందా మీకు? జక్కయ్య ఏం పేరమ్మా? ఒక ఊర్లో జక్కయ్య ఉన్నాడు. ఆ జక్కయ్యక ఏం చేస్తానంటే విఆర్ఓ వెనకము ట్యాక్స్ ఆఫీస్ అంటే ఇంటి పన్నులు కలెక్ట్ చేసిన ఆయన, ఇంటి పన్నులు వసూలు చేసిన అధికారి, ఇంటి పన్నులు హౌస్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన. ఇంగ్లీష్ లో హౌస్ ట్యాక్స్ ఆఫీసర్, తెలుగులో ఇంటి పన్నులు వసూలు చేసిన అధికారి. అయినక ఆయన పేరు చెప్పండి అందరిలో. ఆయన ఉద్యోగము అతనక ధనవంతుడు. మూడో మాట ధనవంతుడు అని చెప్పండి. ధనవంతుడు, ఆస్తిపరుడు, గుణవంతుడు, జ్ఞానపరుడు, విద్యావేత్త, అధికారి, ధనము గలవాడు, అందము గలవాడు, ఐశ్వర్యం గలవాడు. దేవుని నమ్మలేదు. ఆయన ఎవరమ్మా? దేవుని డబ్బు ఉంది, ధనం ఉంది, ఆస్తి ఉంది, అందం ఉంది, కార్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, కోటేశ్వరుడు. ఎన్ని కార్లు ఉన్నాయి లెక్కలేదు, ఎలాంటి బిల్డింగ్లు ఇంట్లో లెక్కలేదు. ఆయన పేరు ఏం పేరు? మంచి మంచి ప్రసిద్ధి అలా చెప్పాలి. జక్కయ్య అతడు వెనకం ఆఫీసరు, ఇంటి పనులు వెళ్తేసారు. అక్కడ మా ఇంటికి 500 ఇంటి పన్ను వచ్చే 1000 రూపాయలు కలెక్ట్ చేసేవాడు. ఎంతమ్మా? మీ ఇంటికి 3000 రూపాయలు వస్తే 6000 రూపాయలు ఎత్తేసేవాడు. అంటే లంచగుండు వాడు. చెప్పండి అందరూ. లంచగుండు వాడు, లంచాలు తీసుకునేవాడు, దుర్మార్గుడు, నరాంతకుడు, లంచాలు తీసుకునేవాడు, మారు మనసు లేనివాడు, పాపముతో నలిగిపోతున్నవాడు, మనస్సాక్షి లేనివాడు, మనశ్శాంతి లేనివాడు, పాపము అనే రోగముతో ఉన్నవాడు, పాపనే రోగముతో ఉన్నవాడు, లంచగుండువాడు. ఆయన పేరు వెరీ గుడ్. అందరికి అర్థం చెప్పాను. జక్కయ్య. అప్పుడు ఆ ఊర్లో యేసు ప్రభు 12 మంది శిష్యులు వచ్చారట. ఆఖరి దీపం ఎంత వచ్చారు? నేను ఎవరు కష్టపడి అంటారో
కనిపెడతాను. ఇలా తిరుగుతాను, ఇలా తిరుగుతాను. ఎవరు ఆలకించలేదో, ఎవరు ఆలకించలేదో ఆలో కోసం అడుగుతాను. ఎంతమంది వచ్చారట? నువ్వు సరిగ్గా ఆలకించారు, నాకే చూడలేదు. ఎంతమంది వచ్చారట? అర్థం చెప్పండి. 12 మంది వచ్చారు. ఇంకెవరు వచ్చారు అక్కడికి? మంది శిష్యులు యేసయ్య అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ రథబండ దగ్గర యేసు మీటింగ్ పడ్డాడు. ఆ ప్రవేశమై తిన్నాని వర్తనులు పరలోక రాజ్యం వారిని దుఃఖపడి వర్తనులు వదలచెప్పదరు, నీతి కొరకు ఆగత తప్పుల కొరకు ఆ దేవుడు బొమ్మను అనుకోరు అని యేసు ప్రభు వాక్యం చెప్తుంటే ఆ పుట్టు చెక్కయ్య, ఏ చెక్కయ్యమ్మా? ఆయన పేరు పుట్టు చెక్కయ్య అని చెప్పండి. ఆయన పేరు ఏం పేరమ్మా? ఆ పుట్టు చెక్కయ్య. ఆయన పుట్టు చెక్క పుట్టుకుంటాడు. ఇక్కడ కొంటాడు, అక్కడికి ఇక్కడ కొంటాడు. అయితే యేసు ప్రభు వచ్చినప్పుడు మనుషులందరూ వచ్చేస్తారు. ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎంతమంది కనబడతారమ్మా? వెరీ గుడ్. ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఎంతమంది? అక్కడ కూర్చో, అక్కడ కూర్చున్నాం. వెరీ గుడ్, బాగుంది. అయితే తెలుసు. అయితే అక్కడ ఎమ్మెల్యే ఎంతమంది ఉన్నారు? ఎక్కయ్యా పొడవుకున్నాడా కొట్టుకున్నాడా? అయితే కొట్టుకున్న మనిషికి యేసు ప్రభు స్వర్గంలా. వెరీ గుడ్. స్వర్గం నడుతాను కూర్చొని ఈ నడుతాను ఒకటి మాట ఏం చెప్తాను కష్టపడాలి మారిపోయింది. జక్కయ్య కొట్టుకున్నాడా కొడుకున్నాడా? బాగా ఆపించాడు, నాకు సాధించాడు. కొట్టుకున్నాడు. వెరీ గుడ్. ఏదో చెప్పాడు, కొట్టుకున్నాడు జక్కయ్య. అయితే యేసు ప్రభు 12 మంది శిష్యులు ఊరందరూ వచ్చారు. అక్కడికి ఎక్కడికి వచ్చారమ్మా? వచ్చారు. ఎక్కడికి వచ్చారు? జన్మతున్నావు రచ్చబండ దగ్గర యేసు ప్రభు 12 మంది శిష్యులు మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరిగితే జక్కయ్య ఇలా కొట్టుకున్నాడు. మీలాగా మనుషులు కనబడలేదు. మనుషులందరూ అడ్డిస్తారు. మనుషులంతా ఏం చేశారమ్మా? అందువల్ల యేసు ఎలా ఉన్నాడు? గడ్డలు ఉన్నాయా? వేషం ఉందా? పొడవుకున్నాడా? నల్లకున్నాడా? కన్నుకున్నాడా? ఎర్రకున్నాడా? ఎలా కొన్నాడని జక్కయ్య ఎలాగెలా తిరిగేస్తాడు. తిరుగుతుంటే జక్కయ్యకి దేవుడు కనబడలేదు. గట్టిగా ఎవరు కనబడలేదమ్మా? అది జక్కయ్యకి ఎవరు కనబడలేదు? యేసయ్య కనబడలేదు. అప్పుడు 7 గంటలకు వచ్చిన ఆయన 10 గంటల వరకు మీరు చెప్పేసి అప్పుడు 10 కలిసి ఆ రోడ్డు అంటే ఎంత ఉన్నాడు? చేపలకాయ మీకు అందరూ తెలుసు. చేపలకాయ నుంచి శివంచోళ ఇంటికి వెళ్తారు. ఎలాగెలాగ ఎందుకు అలా గురుపురం వచ్చింది. ఆ గురుపురం శివార పెద్ద యాప చెట్టు ఉంది. యాప చెట్టు ఉంటే అసలే జక్కయ్య పొలం కదా. జక్కయ్య అనుకున్నామా? చూసావా? జక్కయ్య ఎలా ఉన్నాడా? వెరీ గుడ్. మంచి బాగా చేసుకుంటాను. జక్కయ్య అసలే పొలాకున్నాడు కాబట్టి కొట్టుకున్నాడు కాబట్టి యేసు ఎవరు ఆయన చూడలేకపోతున్నాడు. యేసు ఎవరు అడ్డుకోవడం వల్ల? మనుషులందరూ అడ్డుకోవడం వల్ల యేసు ఎవరు? జక్కయ్య కనిపెట్టలేదు. అప్పుడు ఏం చేస్తా జక్కయ్య అందరికంటే ముందుకెళ్ళి అని ఊర్శివార చెట్టు ఉంటే ఆ చెట్టుకి పడ్డాడు. ఆ చెట్టుకి పోయిన తర్వాత శివారికి వెళ్ళాడు. శివారికి వెళ్ళిన తర్వాత అలా ఉన్నాడు. ఆ చెట్టు మీద కూర్చోండు. అప్పుడు యేసు ప్రభు
12 మంది శిష్యులు మీ ఊరందరూ ప్రజలందరూ కూడా ఆ దారంటే వెళుతూ ఉన్నారు. దారంటే వెళ్తుంటే ఆ ఊరు శివారు చెట్టు ఉంది కదమ్మా, ఆ చెట్టు కాడ జక్కయ్య పొడి జక్క చెట్టు మీద కూర్చుంటే యేసు ప్రభు ఆ 12 మంది శిష్యులు కూడా వెళ్ళారు. వెళితే యేసయ్య అంటాడు ఇలా అక్కడ చెట్టు కాడ వెళ్ళినప్పుడు యేసయ్య అంటే పైకి చూశాడు. యేసయ్య ఈయన ఇలా పైకి చూశాడు. పైకి చూస్తే జక్కయ్య దిగు, నేను మీ ఇంటిగా వస్తానయ్యా, నేను ఈరోజు ఈ గంటలో మీ ఇంటిగా వస్తాను, దిగు అన్నాడు. ఎవరిని? జక్కయ్య అన్నాడు. వెరీ గుడ్. చూసారండి, అప్పుడు జక్కయ్యకి ఒళ్ళల్లో నీరైపోయిందట. ఏంటైపోయిందమ్మా? నీరు సెవెంటీన్ పండు. ఎందుకు 17 పండు చెప్పండి రాసం అక్కడ. జక్కయ్యకి ఎన్ని మూడు సెవెంటీన్ యేసయ్య ఆ లింక్ పోతాడు. 50 పైసలు మార్పు వచ్చిన ఇంకొక 50 పైసలు మార్పు అద్భుతంగా చేసింది బస్సుని. జక్కయ్యకి ఎందుకు శబ్దం ఎక్కాడు? గొప్ప 70% వచ్చింది. ఇంకా యేసయ్య జక్కయ్యకి ఒళ్ళల్లో ఎందుకు శబ్దం ఎక్కింది? అతని దగ్గరికి వస్తానని. ఇంకా యేసయ్యకి యేసయ్య ఇంటికి వస్తానంటే జక్కయ్యకి ఎందుకు శబ్దం ఎక్కింది? 80 పైసలు వచ్చింది. నాకు కరెక్ట్ చెప్తుంది. ఇంకా 80 పైసలు వచ్చి 20 పైసలు ఉందా? జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వస్తారన్నప్పటికీ జక్కయ్యకి ఒళ్ళల్లో శబ్దం ఎక్కిపోయింది. ఎందుకు? భయపడిపోండి. వెరీ గుడ్. 85 పైసలు వచ్చింది. అంత చెప్పాడు. 85 పైసలు వచ్చింది. ఇంకా 15 పైసలు ఉన్నాయి. 85 పైసలు వచ్చింది. భయపడిపోండి. ఇంకా ఉందా? 15 పైసలు కోసం ఆశ ఉంటుంది అక్కడ. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వస్తోడికి జక్కయ్య ఒళ్ళల్లో శబ్దం ఎక్కిపోయింది. ఎందుకు శబ్దం ఎక్కిపోయాడు? ఇంకా చెప్తారా? 1 2 3 నాకు వచ్చింది లాస్ట్ మార్కులు. జక్కయ్య ఏం చేశాడట? 3000 రూపాయలు ఇంటి ఎంత తీసుకోండు? 6000 తీసుకున్నా. ఎంతనా? 3000 రూపాయలు మీ ఇంటి పన్ను ఎంత తీసుకోండి జక్కయ్య? పాపమా పాపం కాదా? అందువల్ల యేసు ప్రభు దేవుడు కనుక ఆ యేసు ప్రభు మా ఇంటికి వస్తే నాలో పాపాలలా తెలిసిపోతాయి. అంతే కదా? నాలో పాపాలలా యేసయ్యకి తెలిసిపోతుంది. జక్కయ్యకి ఏడైపోతాడట? ఒకరు పెన్నకైనా ఒకరు డబ్బులకైనా అప్పటిదాకా పెట్టడానికి 500 రూపాయలు నోట్ దగ్గర ఆయన బయటికి అనుకో ఈ 500 రూపాయలు నోట్ తీసుకొని నన్ను పెన్షన్ అనుకో ఆ నృత్యంకి ఏంటంటే నా 500 రూపాయలు లేదు, నా 500 ఎవరు తీసారంటే నా గుళ్ళ లేకపోతే చెమటెక్కు లేదని చెమటెక్కుతుంది దొడక. యేసు ప్రభు జక్కయ్య ఇంటి గుర్తొనికి జక్కయ్య ఇంటి ఎక్కుతుందట. నేను నచ్చుకున్నోడిని, మోసపోండి, దౌర్భాగ్యుని, పాపాత్ముని, నా ఇంటి పేరు తెలుసు, నా ఇంటి పేరు తెలుసు, నా పేరు చెప్పకంటే జక్కయ్య రమ్మను. చూసావా? జక్కయ్య రా అన్నాడు. అంటే జక్కయ్య పేరు ఎవరు తెలిసేండి? జక్కయ్య పేరు చెప్పలేండి. యేసయ్యా నా పేరు జక్కయ్య, నాకు ప్రార్థన చేయి అంటే చెప్పండి. జక్కయ్య అనలేదు. అంటే యేసయ్యకి జక్కయ్య పేరే తెలిసిందంటే జక్కయ్య ఎవరి దగ్గర ఎంత నష్టం తీసుకున్నావు, ఎవరి దగ్గర ఎన్ని కోడి పుంజు తీసుకున్నావు? కోడి పుంజు ఏమో కోడి పుంజు ఇచ్చింది. ఆ యొక్క కోడి పెట్టించాడు, అతను మంచిని ఇచ్చాడు, లంచం ఎందుకంటే ఓ డ్రెస్ పట్టించావు నువ్వు, ఏంటమ్మా పంచిచ్చావు నువ్వు. ఇలాగా జక్కయ్య ఎవరి దగ్గర ఏ విధంగా మంచి తీసుకోండో అంతా తెలిసిపోద్దని జక్కయ్య మాట సత్వపడిపోయి ఒళ్ళల్లా చల్ల నీరైపోయిందట. అప్పుడు జక్కయ్య దిగానట. జక్కయ్య దిగేటోడికి దిగిపోయి
టకటకతో బల్బు దిగిపోయి ఫ్రెండ్స్ ఫ్రెండ్ అయ్యాక జక్కయ్య పైనుంచి కింద దిగుతోకి యేసుని వేడి చేస్తే ఇలాగా కౌగిలించుకున్నాడు. ఏమన్నా ఏం చేశాడు? యేసు జక్కయ్య పట్టుకొని కౌగిలించోకి జక్కయ్య ఆత్మ పరితాపం పొందింది. అప్పుడు జక్కయ్య మనసు వెలవెల అనిసింది. అప్పుడు వేసాడట, ఇంటికి తీసుకెళ్ళాడట, మంత్రం వేసాడట. ఎవరికి వేసాడు మంత్రం? అందులో ఎవరికి వేసాడట? అప్పుడు వేసిన మంత్రం వేసి కూర్చుంటాడట అన్నాడా అన్నాడట. ఇప్పుడు ఎవరి మాట తెలుసా? జక్కయ్య మాట్లాడు. వేసుకునే మోరు ఎక్కలేదు. వేసుకునేమో మంచం మీద కాకుండా కూర్చున్న తర్వాత జక్కయ్య ఏంటంటే తెలుసా? అయ్యా రెండు చేతులు జోడించి నా తప్పు అయిపోయింది అమ్మా అని చెప్పింది. ఎవరు మాట్లాడేది ఇప్పుడు? జక్కయ్య. నేను పాపాత్ముని, నేను లంచగొండి, తప్పు చేశాను, నేరం చేశాను. ఒకరి దగ్గర ఇంటికొని 200 అయితే 400 తీసుకున్నాను, 400 అయితే 200 తీసుకున్నాను, 1000 రూపాయలు అయితే 2000 తీసుకున్నాను, 2000 అయితే 4000 తీసుకున్నాను, 5000 అయితే 10,000 తీసుకున్నాను. అందరి దగ్గర మోసమే. వెరీ గుడ్. అందరి దగ్గర ఏం చేశానమ్మా? మోసమే చేశాను. డబ్బులు తీసుకున్నాను, మోసం చేశాను. కాబట్టి యేసయ్యా నేను ఒరిజినల్ దగ్గర 500 తీసుకున్నాను, ఇంటికన్నా తిరిగి 1000 రూపాయలు ఇచ్చేస్తాను. ఇదిగో ఈ చెల్లి దగ్గర 2000 తీసుకున్నాను, తిరిగి 4000 ఇచ్చేస్తాను. అంతే కదా 3000 తీసుకున్నాను, 6000 ఇచ్చేస్తాను. నీ కదా 100 రూపాయలు తీసుకున్నాను, 200 ఇచ్చేస్తాను. నీ కదా 1000 రూపాయలు తీసుకుంటే 2000 ఇచ్చేస్తాను. ఇచ్చాట జక్కయ్య ఏ ఒప్పుకున్నాడు? వెరీ గుడ్. గట్టి చెప్పకండి. గట్టిగా అంటే జక్కయ్య యేసు దగ్గర ఏదో ఒప్పుకున్నాడు. తన తప్పు తను ఒప్పుకున్నాడు. తన తప్పు తను ఒప్పుకున్నాడు, తన పాప తను ఒప్పుకున్నాడు. జక్కయ్య ఏదో ఒప్పుకున్నాడు. తన తప్పు తను ఒప్పుకోండు, తన పాప తను ఒప్పుకోండు. ఎవరికి ఎవరి దగ్గర లంచం తీసుకుంటే నేను డబ్బులు ఇచ్చాను. అప్పుడు యేసయ్య నాకు బాప్తిసం ఇయ్యు అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? అప్పుడు యేసయ్య యోర్దాను నదిలో తీసుకెళ్లి జక్కయ్యకి బాప్తిసం ఇచ్చాడు అన్నాడు. యేసయ్య ఏం చేశాడమ్మా? జక్కయ్య మారుమనసు పొందాడు, పాపక్షమ పొందాడు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాడు. అప్పుడట ఇదిగో యేసయ్య జక్కయ్యుడు ఇలా కౌలించుకొని ఈయన కూడా అబ్రాహాము కుమారుడే. ఎవరు కుమారుడు? జక్కయ్య. ఈయన జక్కయ్య, ఈయన కూడా ఎవరు కుమారుడా? అబ్రాహాము కుమారుడే. నేడు తన ఇంటికి రక్షణ వచ్చింది. ఇంటికి రక్షణ వచ్చిందండి. అది కాబట్టి జక్కయ్య మారుమనసు పొందాడు, పాపాలు ఒప్పుకున్నాడు, తప్పులు ఒప్పుకున్నాడు, చేసిన క్రియలను ఒప్పుకున్నాడు. అప్పుడు యేసు దగ్గర క్షమాపణ అడిగాడు, పశ్చాత్తాపం పొందాడు, మారుమనసు పొందాడు, పాపాలు ఒప్పుకున్నాడు, బాప్తిసము పొందాడు. ఏం చెప్పదమ్మా? బాప్తిసం పొందాడు. అలాగా నేను మీరు మనం ఎవరి దగ్గరే తప్పుగా చేయకూడదు, ఎవరి దగ్గర పెన్న తీసుకోకూడదు, ఎవరి దగ్గర పుస్తకం తీసుకోకూడదు, ఎవరి దగ్గర పెన్సిల్ని దొంగలించకూడదు, ఎవరి దగ్గర పెన్న దొంగలించకూడదు. నీ దగ్గర పెన్న తీసుకోవాలని అది. కాబట్టి ఎవరి దగ్గర ఏ వస్తువు కూడా అన్నయ్య ఇదిగో వెళ్ళొద్దన్నయ్య పెన్ పెట్టుకుని జోబులు అనేది తిరిగి ఇచ్చేయాలి పెన్న. అంతేగాని ఏ రోజు పెన్న పెట్టుకుందని మన జోబులు పెట్టకూడదు, మన బ్యాగులు పెట్టకూడదు. విన్నా? అది ఎవరి దగ్గర కూడా కాబట్టి జక్కయ్య మంచోడు అని చెప్పండి. జక్కయ్య మంచోడు. మారుమనసు పొందాడా? యేసు స్వీకరించాడా?
యేసు నమ్ముకున్నాడా? బాప్తిసం పొందాలా? మారుమనసు పొందాలా? అతడు కూడా యేసయ్య కుమారుడే. దేవుడి ఈ కొద్ది మాటలు మన వెనుకలో ఫలించిన గాక. ఆమేన్.